ఉప ముఖ్యమంత్రిగా ఆయన కూడా వెళ్ళారు, ఇద్దరు వెళ్ళి మోడీ గారిని కలిశారు. బట్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? లేదు, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి ఆయన్ని కలిశారు కాబట్టి కేవలం మర్యాదపూర్వకంగానే కలిశారా, లేదా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఏమైనా మాట్లాడుకున్నారా అనేది ప్రస్తుతం అందరిలోనూ చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎందుకంటే ఇప్పటివరకు అయితే అధికారికంగా ఈ అంశాలు చర్చకు వచ్చాయనేది ఎక్కడ రాలేదు కాబట్టి ఏం జరిగింది అనే దాంట్లో మీకు పార్టీ తరపు నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఏం జరిగింది? రేవంత్ రెడ్డి గారు ఏ విషయం మనందరికీ తెలిసింది. ఏదైతే విభజన చట్టం కింద ఏవైతే పెండింగ్ ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, సో దాన్ని ప్రాధాన్యంగా దృష్టిలో పెట్టుకుని వెళ్ళడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పాలనలో నిధులు సక్రమంగా చేరలేదు. సో కాబట్టి దాని మీద కూడా చర్చించాలని ఒక ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. సో మనం ఒకటి ఈరోజు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు కూడా అధికారికంగా ఎటువంటి న్యూస్ మనకు బయటికి రాలేదు కాబట్టి అక్కడ ఏం జరిగింది అన్నది కూడా మేము కూడా అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. అంటే కింద మోడీ గారికి రేవంత్ రెడ్డి గారికి ఏమి డిస్కషన్స్ వచ్చినాయి, డిస్కషన్స్ పాయింట్లో ఏంటి, మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ ఏంటని కూడా మనకి ఇంతవరకు తెలియలేదు మేడం. బట్ వెళ్ళిన ఎజెండా మోటివ్ అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రిని కలవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక్కరే వెళ్ళడం కాకుండా బట్టి విక్రమార్క గారిని కూడా డిప్యూటీ సీఎం గారిని కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇది ఒక శుభసూచక కింద భావించాలి. ఎందుకంటే మనకు తెలుసు గత ప్రభుత్వంలో అంతా మంత్రులంతా కూడా రబ్బర్ స్టాంప్ లాగానే ఉండే, కానీ కాంగ్రెస్ పార్టీలో అది కాదు, అది లేదన్న విషయాన్ని ఈరోజు నిరూపించే విధంగా ఈరోజు బట్టి విక్రమార్క గారిని కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఆయన కూడా తీసుకువెళ్ళడం అది ఒక పార్టీకి శుభసూచకమే. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అంతటి కూడా అది ఒక పాజిటివ్ సైన్ కింద మనం భావించాల్సిన అవసరం ఉంది. సో అక్కడ జరిగిన విషయాలు ఏంటన్నది కూడా మనం ఒకసారి అంటే బయటికి వచ్చిన తర్వాత అధికారికంగా బయటకు వచ్చిన తర్వాత దాని మీద డిస్కస్ చేయాలి. బట్ ఏదేమైనప్పటికీ కూడా హెల్దీ డిస్కషన్ జరిగినట్టుగా కొన్ని అంటే మాకు ఇంటర్నల్గా ఆఫీస్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ అయితే తెలుస్తున్నాయి. రామిరెడ్డి గారు, మీరు అంటే బీజేపీకి సంబంధించి ఉన్నారు కాబట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని కలిశారో, మోడీ గారిని కలిశారో రేవంత్ రెడ్డి గారు, వీరిద్దరి మధ్య ఏం చర్చకు వచ్చిందని సరే ఇంకా అఫీషియల్గా బయటకు రాలేదు, ఏ అంశాలు మాట్లాడుకున్నారు అనేది రాలేదు కాబట్టి